ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అంటే చిత్స్వరూపమున ఉన్నటువంటి వారే అయినప్పటికీ కూడా సూర్యుడు కానీ చంద్రుడు కానీ తన యొక్క చిత్స్వరూప ప్రకాశము అనేటువంటిది చేయజాలకనే ఉన్నారు. ఎందుకు సూర్యుడు చంద్రుడు ప్రకాశ వస్తువులు అని చెప్పుకుంటూ ఉన్నాం, కానీ ఆ చిత్స్వరూపము నుండి పొందినటువంటి ప్రకాశాన్ని సూర్యచంద్రుడు చిత్స్వరూపాన్ని ప్రకాశింపజేయలేరు కదా. ఈశ్వరుడకు ఆ పరమాత్ముడే సూర్యుడిని ప్రకాశింపజేస్తూ ఉన్నాడు, కానీ సూర్యుడైతే పరమాత్మ దేవుణ్ణి ప్రకాశింపజేయలేడు. కాబట్టి చైతన్యం యొక్క ప్రకాశము చేతనే ఈ దృశ్య సమూహం అంతా కూడా కనబడుతుంది, ప్రకాశిస్తూ ఉన్నది. ఇంకా కూడా సూర్యుడు కానీ చంద్రుడు కానీ అగ్ని కానీ మొదలైనటువంటి ప్రకాశ పదార్థాలు అన్నింటి యొక్క కూడా ఆ చిద్రూపుడకు పరమాత్మ ప్రకాశకుడై ఒప్పుచూ ఉన్నాడు. వాటన్నింటినీ కూడా ప్రకాశింపజేయగలిగినటువంటి సమర్థతను ఈ చిద్రూపుడైనటువంటి పరమాత్మ ద్వారా మాత్రమే ఆ సూర్య చంద్ర అగ్నులకు కూడా లభిస్తూ ఉన్నది. ఆ పరమాత్మ మరి సాకారముతో ఉన్నాడా, లేకపోతే ఆకారము లేక నిరాకార రూపంతో ఉన్నాడా అనేటువంటి ఈ యొక్క శబ్దాలు వాటి యొక్క అర్థాలను కల్పించుకునే సమయంలో ఆకాశ పుష్పం లాగానే గగన కుసుమం అది ఖాళీలో పుష్పము అనేది ఎంత అసత్యమై ఉంటుందో, అలాగే అసద్రూపమై ఉంటుందో, అలాగే ఇక అటువంటి కల్పన కూడా పరమాత్మ సాకార రూపము కాదు నిరాకార రూపము కాదు అనేటువంటి కల్పన తత్వజ్ఞానుడికైతే ఏమాత్రము సంభవించదు. పరమాత్మ తత్వాన్ని తెలిసినటువంటి వాడు పరమాత్మ తత్వము సాకారము అని చెప్పడు, నిరాకారము అని చెప్పడు. జీవభూతుడు జగత్తు యొక్క ద్రష్ట అయినటువంటి సూర్యుని యొక్క ప్రకాశమందు కూడా అతని అవయవ రూపమైనటువంటి అణువు కిటికీల గుండా త్రసరేణువుల రూపంలో కిరణాలు కిటికీల గుండా లోపలికి ఎలా ప్రసరిస్తాయో, ఎలా కనబడుతూ ఉంటాయో, అలాగే ఈ అపరిచ్ఛిన్నమైనటువంటి చిత్ప్రకాశముతో నిండిపోయినటువంటి బ్రహ్మమునందు సూర్యుడు చంద్రుడు అగ్ని మొదలైనటువంటి వాని యొక్క అణువులు కూడా అనేకానేక సూర్యులు అనేటువంటి వారు మనకి సూర్యుని యొక్క త్రసరేణువులు ఎలా కిటికీల గుండా కనబడుతూ ఉన్నాయో, అలాగే అనేకానేక సూర్యుళ్ళు కూడా చిత్ప్రకాశమయముతో ఉన్నటువంటి బ్రహ్మమునందు ఈ సూర్యుడు మొదలైనటువంటి వారి యొక్క అణువులు కనబడుతూ ఉన్నవి. అంటే ఈ పరమార్థ తత్వమునందు రెండవది లేని కారణము చేత అసలు అక్కడ కనబడకనే ఉన్నవి. కాబట్టి ఓ రామ, ఈ సూర్యుడు మొదలైనటువంటి వాటితో కూడుకొని అనేకానేక సృష్టులు అన్నీ కూడా చిన్మాత్ర ఆకాశము అనే రత్నము యొక్క కాంతులే కదా అయ్యున్నవి, ఆ వెలుగులే. కాబట్టి అవన్నీ కూడా ఆ చిద్రూపము కంటే ఎలా వేరవుతాయో చెప్పు. చిన్మాత్రేణాపి రహితం శూన్యత్వేనాపి వర్జితం పదం సర్వాత్మరిక్తం తత్సర్వార్థైచ సమన్వితం. ఆ పరమాత్మ పదము ద్వంద్వాతీతమే అవడము చేత రెండు అని చెప్పుకుంటున్నాం కదా. ఏమని? ప్రకృతి పురుషుడు, పగలు రాత్రి, సుఖము దుఃఖము, లాభము నష్టము అనేటువంటి ద్వంద్వాలు ఉన్నవి కదా. అటువంటి దానికంటే కూడా శక్తి పరమాత్మ అన్నట్లు చెప్పినటువంటి ఈ రెంటికి అతీతమైనదే అవడము చేత పరమాత్మ పదము చిద్రహితమైనటువంటిది. అక్కడ చిత్తు రంధ్రములు లేనటువంటిది. అంటే చిత్తు కానీ జడభేదము కానీ ఏమాత్రము లేనటువంటిది. సర్వ పదార్థాల చేత కూడా నిండి ఉండడం చేత అక్కడ శూన్యత్వము అనేది వదిలివేయబడింది, లేకపోవడం అనేది లేదు. సర్వము నిండి ఉన్నది.
పదార్థాలు అసత్తే అవడము చేత సర్వ పదార్థ రహితమే అయ్యున్నది. కానీ సర్వ కల్పనలకు కూడా అధిష్టానమై ఉండడము చేత సర్వ పదార్థాలతో కూడినది అయి ఉన్నట్లుగానే వెలయుచూ ఉన్నది. పృథివ్యాధీన్యపి సంత్యేవ తత్ర సంతిన కానిచిత్ జీవంతోపి న విద్యంతే జీవాస్తత్ర చ కేచన. ఈ పృథివ్యాధి సమస్త పదార్థాలు కూడా అంటే ఈ పంచభూతాలు ఉన్నవి కదా, పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అనబడేటువంటి సమస్త పదార్థాలు కూడా ఆ చైతన్యమునందు కల్పితమైనటువంటి ఆరోపించిన దృష్టి చేత మాత్రమే ఉన్నవి. కానీ అధిష్టాన దృష్టి చేత కల్పన లేకుండా అయితే అవి అసలు ఏవీ లేవు. అలాగే జీవులు కూడా ఆ చిద్రూపమునందు ఆరోపిత దృష్టి చేత మాత్రమే జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా అధిష్టాన దృష్టి చేత అయితే అక్కడ ఎవ్వరూ లేకుండానే ఉన్నారు. అత్యజంతోద్వయస్థౌల్యం తత్రైతా పరమాణవ స్వరూపమత్యజత్యేవ మైక్యం వాత్రన కించన. అంటే అవయవ యొక్క ద్వయ ఘటన చేత అవయవాలు మొదలైనటువంటి రెండు అనేకము అనేటువంటి ఘటన చేతనే ఉత్పన్నమైనటువంటి ఈ స్థూలత్వాన్ని వదిలించకుండానే ఈ సూర్యుడు మొదలైనటువంటి పదార్థాలు ఆ చిత్ప్రకాశమున అవయవాలు లేనటువంటి చిద్రూపాణువులుగానే ప్రకాశిస్తూ ఉన్నవి. కానీ వాస్తవానికి నిజమైన సత్తను వదిలిపెట్టకుండానే ఉన్నటువంటి ఆ చిద్రూపమునందు రెండు కానీ ఒకటి కానీ అసలు భిన్నము అభిన్నము అనేది కానీ ఏవి రవంతైనా ఒకంతైనా లేకుండానే ఉన్నవి. కించిదత్రన కించిద్వైన కించిచ్చన కించన కించిన్న కించిదిత్యేష కలనాత్రాతి దూరగా. ఇది పదార్థముతో కూడుకొని ఉన్నది. ఇది పదార్థము నశించినది. ఇది స్థూలమై గొప్పది అయి ఉన్నది. ఇది శూన్యమై సూక్ష్మమై అల్పమై ఉన్నది. ఇది అల్పము ఇది అధికము అనేటువంటి మొదలైన కల్పనలు ఉన్నవి కదా. పదార్థాలతో కూడింది, పదార్థాలు లేనిది. స్థూలమై ఉన్నది, మరి సూక్ష్మమై ఉన్నది. ఇది శూన్యమై ఉన్నది, ఇది అల్పమై ఉన్నది, ఇది అధికమై ఉన్నది మొదలైనటువంటి కల్పనలు ఆ శుద్ధమైన విషయమే కానటువంటి నిర్విషయ చిత్స్వభావ రూపమునకు చిత్స్వరూపమునకు అతి దూరంగా ఉన్నవి. అంటే అవేవి కూడా ఇక్కడ లేవు అనే అర్థాన్నే స్ఫురింపజేస్తూ ఏకా నిరంతరానంత నిత్యమత్యతతాత్మన చిత్రాత్మ చిన్మాత్ర వ్యోమ సత్తైవ జగన్నామ్నాత్మని స్థిత. ఏకమై శాశ్వతమై అనంతమై అంటే ఒక్కటిది అయి ఉండి రెండవది లేనిది అయి నిత్యమై సత్యమై శాశ్వతమై అనంతమై దానికి పుట్టుక ముగింపు అనేటువంటిది ఆది అంతము లేని అనంతమై ఎల్లవేళలా సదా సర్వత్రా ఏది జరిగిపోయిన కాలమునందు జరుగుతూ ఉన్న కాలమునందు రాబోవు కాలమునందు భూత భవిష్యత్ వర్తమాన కాలాల యందు కూడా అతి వ్యాపకమై ఉన్నటువంటి ఆ చిన్మాత్ర ఆకాశ సత్త ఏదైతే ఉన్నదో తన యందు ఈ జగత్తును జగత్తు అనేటువంటి పేరుతోటి స్థితిని పొంది ఉన్నది. జగత్తు అనే పేరుతో స్థితిని పొంది ఉన్నదేంటి అంటే సర్వము వ్యాపించి ఒకటి అయి శాశ్వతమై అనంతమై అంతా వ్యాపించి ఉన్న చిన్మాత్ర ఆకాశ సత్త మాత్రమే తన యందు తను జగత్తు అనే పేరుతోటి స్థితిని పొంది ఉన్నది. ఏకం చేత్యం త్యక్తవత్య అప్రాప్త్యాశ్చితోపరం యద్రూపం జగతో రూపమస్య నానాత్మనోపి తత్. బుద్ధివృత్తి అనే ఒక్క విషయాన్ని వదిలివేసి మరి ఒక విషయాన్ని గ్రహించక పూర్వమే మధ్య నుండేటువంటి చైతన్యం యొక్క నిర్విషయమకు స్వరూపం ఏదైతే ఉన్నదో అదే కదా ఈ రకరకాల రూపాలతో ప్రకాశించేటువంటి జగత్తు యొక్క రూపమై ఉన్నది. అంటే ఇప్పుడు మానసేంద్రియాలలో బుద్ధి అనేటువంటిది
స్థిరపరిచేటువంటి నిశ్చయ స్థితి, నిర్ణయాత్మక శక్తి కలిగినటువంటిది. ఆ బుద్ధివృత్తి ఒక విషయాన్ని వదిలివేసి మరొక విషయాన్ని గ్రహించేదానికి ముందరగానే ఆ విషయానికి ఈ విషయానికి మధ్యలో ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో, ఒక విషయాన్ని ఆలోచన చేస్తూ మరొక విషయం ఆలోచన చేసేదానికి, ముందు విషయానికి తర్వాత విషయానికి మధ్య ఉన్నటువంటి విషయమే కాని నిర్విషయమైనటువంటి స్థితి ఏదైతే స్వరూపం ఉన్నదో అదే కదా ఈ వివిధ రూపాలతో ఉన్నటువంటి ప్రకాశించే జగత్తు యొక్క మాయ అయి ఉన్నది. ఎంత స్వల్పము, ఎంత సర్వము వ్యాపించినది అయి ఉన్నది. నానే వేదమనానైవ చిద్వ్యోమై వేదమాతతం భూత పంచకరూపేణ స్వప్నే చితిరివస్థితం. అంటే కలయందు జీవ చైతన్యములాగానే, స్వప్నంలో ఉన్నటువంటి జీవుని యొక్క చైతన్యములాగానే చిదాకాశమే ఏకమైనప్పటికీ కూడా అనేక ప్రకారాలుగా పంచభూతాలతో నిండిపోయినటువంటి జగద్రూపము చేతనే వ్యాపించి ఉన్నది. ఎలాగంటే కళను అనుభవించేటువంటి, కళలో కనబడే ప్రతి వస్తువు కూడా ఆ కళను అనుభవించేటువంటి జీవుని యొక్క చైతన్యము, అంటే ఆ ద్రష్ట యొక్క విషయాలే అయ్యున్నవి కదా, ఆ ద్రష్ట యొక్క ఆలోచనలే కదా. అక్కడ స్వప్నమనందు తాను తిరిగినా, నీటిలో మునిగినా, కొండలెక్కి దూకినా, ఏది చేసినా కొండలు జీవ చైతన్యమే, ఆ పర్వతాలు జీవ చైతన్యమే, నదులు, సముద్రాలు, విచిత్ర వ్యక్తులు, అనేకానేకాలుగా ఉన్న పదార్థ స్వరూపాలు అన్నీ కూడా కళను అనుభవించేటువంటి ద్రష్ట యొక్క స్వరూపాలే కదా. అలాగే అంటే స్వప్నమునందు ఉన్నటువంటి జీవుని యొక్క చైతన్యములాగానే స్వప్నాన్ని అనుభవించేటువంటి జీవుడే తన యొక్క చైతన్యములాగానే ఆ యొక్క చిదాకాశము ఏకము ఒక్కటే అయి ఉన్నప్పటికీ కూడా అనేక ప్రకారాలుగా ఈ విధంగా ఆకాశవాయు అగ్ని జల పృథ్వులుతో నిండిపోయినటువంటి ఈ జగద్రూపము చేత వ్యాప్తమై ఉన్నది. సుషుప్తాద్విశతః స్వప్నం సుషుప్తస్తైవ చిద్యథా యథా స్థితైవ స్వప్నత్వమేత్యేవం సర్గతామిమాం. అంటే ఇప్పుడు గాఢమైనటువంటి నిద్ర ఉన్నది, అదే సుషుప్తి. ఆ సుషుప్తి నుండి స్వప్నానికి ప్రవేశించడం అనేటువంటి చైతన్యము నిజ సుషుప్త స్వరూపమునందే యథారీతి ఉండినప్పటికీ కూడా స్వప్నత్వాన్ని, కలను పొందినటువంటిది రకరకాల రూపాలను ధరించున్నట్లుగా ప్రళయము నుండి సృష్టి యందు ప్రవేశించున్నటువంటి చైతన్యము కూడా ఎప్పటి అట్లే తన యొక్క రెండు కానిటువంటిది అద్వైత రూపమునే ఉండి ఉన్నప్పటికీ కూడా ఈ జగద్రూపత్వమును పొందినది నానా రూపాలను ధరిస్తూ ఉన్నది ఒక్కటే అయి ఉన్నప్పటికీ యాదృక్ సుషుప్తం స్వప్నస్తు తాదృగేవ తదైవ చ జాగ్రత్తుర్యం తదైవేదామతో వ్యోమ సమం జగత్. అంటే సుషుప్తి ఎలాగా చిద్రూపమై ఉన్నదో, ఏమీ తెలియబడినటువంటి స్థితి ఆ చిద్రూపమే అయి ఉన్నది కదా, అలాగే స్వప్నము కూడా చిద్రూపమే అయి ఉన్నది. ఎందుకు? స్వప్నాన్ని అనుభవించేటువంటి జీవుడు కూడా తన యొక్క చైతన్య కల్పనలే కదా, అది చైతన్య స్వరూపమే అయి ఉన్నది. అదే రీతిగా తురీయము ఎట్లు చిద్రూపమై ఉన్నదో, అంటే అన్ని వ్యవహారాలు సలుపుతూ ఉన్నా, శారీరక స్పృహ లేకుండా ఉన్నా కూడా సర్వము కూడా ఏమీ తెలియబడినటువంటి సమాధి స్థితి యందు ఉన్నటువంటిది కూడా ఆ యొక్క చిద్రూపమే అయి ఉన్నట్లుగా, అలా ఉన్నప్పుడు మరి జాగ్రత్త కూడా అలాగే చిద్రూపమే అయి ఉన్నది. ఇక్కడ ఏమీ తెలియబడినటువంటి సుషుప్తి చిద్రూపమే అయి ఉన్నది. అలాగే సుషుప్తి నుండి జాలువారేటువంటి ఆ స్వప్నము చిద్రూపమే అయి ఉన్నది. అదే రీతిగా ఏమీ తెలియబడినటువంటి సమస్థితిలో ఉన్నటువంటి తురీయ పదము చిద్రూపమే అయి ఉన్నప్పుడు జాగ్రత్త కూడా చిద్రూపమే అయి ఉన్నది. ఈ కారణము చేత జగత్తంతా కూడా అప్పుడు ఏమై ఉన్నది? చిదాకాశముతో నిండిపోయి ఉన్నదే, విరాజిల్లుతూ ఉన్నది కదా. జాగ్రత్త స్వప్న సుషుప్తంచ తుర్యమేవాఖిలం స్థితం తత్వవిద్గోత్ర మూఢస్తు యద్వై వేత్తి న వేద్మి తత్. తత్వవేత్తల దృష్టి ఎందైతే
అంటే సత్యాన్ని గురించి నిలబడినటువంటి వారు, స్థిరపడినటువంటి వారు, శాశ్వత తత్వాన్ని గురించి తెలిసినటువంటి వారే తత్వవేత్తలు. అటువంటి తత్వవేత్తల దృష్టి యందు, ఆ పరమాత్మ తత్వమునందు ఆరూఢులైనటువంటి వారి యొక్క దృష్టి యందు జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి ఈ రూపమైనటువంటి ఈ సమస్త జగత్తు కూడా ఏమీ తెలియనటువంటి పరమాత్మ వస్తువైనటువంటి తురీయమే అయి ఉన్నది. అటువంటి తత్వవేత్తల యొక్క బ్రహ్మ విద్యా సాంప్రదాయము విషయమునందు అయితే మూఢులు ఏమని తలస్తూ ఉన్నారో, ఈ జగత్తుని ఏ రీతిగా ఎరుగుచూ ఉన్నారో దానినైతే నేను తెలియను, నేను ఎరుగను. ఎలాగంటే ఇప్పుడు అటువంటి తత్వవేత్తల బ్రహ్మ విద్యా సాంప్రదాయ విషయమునందు అజ్ఞానులు వారిని గురించి, వారు ఆలోచించేటువంటి విషయాలను గురించి మూఢులు ఏ విధంగా ఆలోచన చేస్తూ ఉన్నారో, ఈ జగత్తుని ఏ రీతిగా ఎరుగుచూ ఉన్నారో దానినైతే నేను ఎరుగను కదా అనే చెబుతూ, అంటే తత్వమునందు స్థిరపడినటువంటి వారి యొక్క దృష్టి ఎందైతే జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అనే ఈ సమస్తము కూడా తురీయముగానే ఆత్మరూపంగానే స్థితిని పొంది ఉన్నది. అదే అజ్ఞాని దృష్టి ఎందైతే ఇది ఎట్లా ఉన్నదో అది నేనెలా తెలియగలను? జడానాం యః సర్వార్థానామనారతం దుర్లక్ష్య పరిణామోంతర్మణో బుద్ధ్యాదివర్జితః సుశుద్ధాయా స్థితో రూపం పదార్థాస్తన్మయాశ్యతే తే వసంతిన సద్రూపాస్తదేవ హి తదా స్థితం. అంటే ఈ జగత్ పదార్థాల యొక్క, జీవుల యొక్క, అంటే ఈ జగత్ సంబంధమైన పదార్థాల పట్ల, జీవుల పట్ల కూడా వారి యొక్క అభ్యంతరమున ఉన్నటువంటి వాడే, ఎవ్వరికి గోచరము కానటువంటి వాడే, జగత్తునంతనూ కూడా మార్పులు చేయుచున్న వాడై మనసు, బుద్ధి మొదలైనటువంటి అంతరేంద్రియాలు కూడా వదిలివేసినటువంటి వాడు అయిన వాడే కదా పరమేశ్వరుడు. అంటే ఆత్మయే కదా. అంటే శోధితమైనటువంటి జీవ చైతన్యం యొక్క స్వరూపము ఎలా ఉంటుంది అంటే అత్యంత శుద్ధుడగు జీవుని స్వరూపము, శోధించబడినటువంటి జీవ చైతన్యం యొక్క స్వరూపము. కాబట్టి జగత్ పదార్థాలు కూడా ఆ యొక్క చిద్రూప ఈశ్వర తత్వంతో నిండిపోయి ఉన్నవే అవుతాయి కదా అనే చెబుతూ, అంటే జగత్తుల యొక్క, జీవుల యొక్క, సమస్త పదార్థాల యొక్క అభ్యంతరమును ఉన్నటువంటిది అంతర్యామి రూపంలో సర్వేక సమస్త ప్రాణుల యొక్క అంతర్యామి రూపము చేత దుర్లక్ష్యముగా, ఏ లక్ష్యము లేకుండా జగత్తుని మార్పును చేసేటువంటిది అయ్యి మనసు కానీ, బుద్ధి కానీ, చిత్తము కానీ, అహంకారము కానీ ఈ అంతఃకరణాలు వదిలివేసినటువంటి ఈశ్వర స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ రూపమే పరిశుద్ధము చేయబడినటువంటి జీవ చైతన్యం యొక్క స్వరూపమే అయి ఉన్నది కదా. సమస్త జగత్ పదార్థాలు కూడా ఆ యొక్క ఈశ్వరంతో, ఈశ్వరత్వంతో, ఆ యొక్క పరమాత్మతత్వంతో నిండిపోయే ఉన్నవి కదా జగత్ పదార్థాలు కూడా. కాబట్టి ఆ చిద్రూపుడగు ఈశ్వరుడు మాత్రమే జగత్తు యొక్క ఆకారంగా ఉన్నాడు అని కదా నిశ్చయంగా తెలుస్తూ ఉన్నది. కానీ మనకి దృశ్య రూపము చేత చూసినట్లయితే ఈ జగత్ పదార్థాలు అనేటువంటివి సత్యాలు కావు అనే కదా తెలుస్తూ ఉన్నది అనే చెబుతూ, పరిణామాది శబ్దార్థ దృశామత ఇహానగా ఉపదేశార్థ ముక్తినాం గంధోప్యేవం న విద్యతే. పాపరహితుడు వగు రామచంద్ర, ఈ యొక్క పంచభూతాల యందు కూడా అంతర్యామి అయి ఉన్నటువంటి పరమాత్మ అంటే ఈశ్వరుడు సమస్తానికి కూడా సాక్షి రూపంలో వర్తిస్తూ ఉన్నాడు, మార్పులను చేస్తూ ఉన్నాడు అనేటువంటి ఈ యొక్క ప్రకాశములైనటువంటి, ఈ కనబడేటువంటి ఈ మార్పులు మొదలైనటువంటి శబ్దాలు, వాటి యొక్క అర్థాల యొక్క కథనము లౌకిక వ్యవస్థను బట్టి అయితే ఉపదేశార్థమే అవుతుంది, బోధించడం కోసమే అవుతూ ఉన్నది. పరమార్థమున వాని యొక్క గంధము, వాటి యొక్క వాసన లేశమైనా కూడా లేదు. కాబట్టి సమస్తము చిద్రూపమే అయి ఉన్నది.
కానీ వాస్తవానికి ఇక్కడ సాక్షిత్వము లేదు, ప్రేరకత్వము లేదు, ఏవీ లేవు. ఆది సర్గాత్ ప్రభృత్యేవ మహాసత్తాత్మనాత్మని చిన్మాత్ర పరమాకాశం స్థితం మేకం మహాత్మనః ప్రపూర్ణైకాత్మని ప్రజ్ఞా సా సర్వవ్యాపిని చితి స్థితా తయాత్మన్యే వాంతర్జగదిత్యభిధాః కృతాః. ఆది సృష్టి నుండి కూడా మొదలుకొని ఏకమైనటువంటి చిన్మాత్రమగు పరమాకాశమే మహాసత్తారూపమగు స్వాత్మయందు స్వయంగా జగద్రూపమున స్థితిని పొంది ఉన్నది. ఈ విషయమున అయితే తత్వవేత్తల యొక్క పరిపూర్ణ ఐక్యాత్మను గురించినటువంటి అనుభవాలే కదా ప్రమాణాలయ్యున్నవి. అటువంటి అనుభవ రూపమైనటువంటి సర్వవ్యాపకమైన చైతన్యమే సర్వము సర్వత్రా స్థితిని పొంది ఉన్నది. అదే కదా తన యందు అజ్ఞానుల కొరకై జగత్తు, జీవుడు మొదలైనటువంటి సంజ్ఞలను, గుర్తులను కల్పించింది. పరిజ్ఞాతే యథా స్వప్నే స్వాంగీకారాత్ సుఖం సుఖం అనంగీకారతో దుఃఖం న దుఃఖం సభవతి క్షణాత్. అంటే కళ నుండి మేల్కొన్న తర్వాత ఆ స్వప్నంలో అనుభూతమైనటువంటి జగత్తంతా కూడా మహాసుఖము ఎలా అగుతుందో, మేల్కొన్నప్పుడు అది మహా దుఃఖమే ఎట్లా అగుతుందో, అలాగే ఆత్మస్వరూపము తెలిసిన మీదట మిగిలినటువంటి శుద్ధాత్మ మాత్ర స్వరూపము యొక్క అంగీకారము చేత, ఆ యొక్క స్వరూపము యొక్క సమ్మతి చేత తాను అనుభవించేటువంటి జగత్తు యొక్క ఉత్సాహమంతా కూడా ఇక సుఖమే సుఖమవుతుంది. అలాగా ఆత్మని ఎరుగకుండా, ఆ ఆత్మతత్వాన్ని తెలియకుండా శుద్ధాత్మ మాత్ర స్వరూపాన్ని గనక అంగీకరించలేదనుకో, తాను అనుభవిస్తున్నది అంతా కూడా దుఃఖమే దుఃఖమవుతూ ఉన్నది. ఎలాగంటే ఇప్పుడు కళ నుండి తెలియబడ్డాడు, ఆ కళ తెలియబడింది, ఆ కళలో తెలియబడినటువంటి మహాసుఖము కూడా ఎరుగబడలేదనుకో మహా దుఃఖమే కలిగినట్లు. అదే పరమాత్మ ఎరుగబడ్డా, ఆ ఆత్మతత్వం ఎరుగబడిందా, ఆ తర్వాత ఏ ఏ జగత్తుతో ఉన్నటువంటి ఉత్సాహము, సంతోషము అనుభవింపబడుతూ ఉంటుందో అదంతా కూడా ఇక సుఖమే సుఖము కూడా. అదే తెలియబడకపోతే వెంటనే అదంతా దుఃఖమే దుఃఖము కూడా అవుతూ ఉన్నది అని చెబుతూ గచ్చతస్తిష్టతశ్చైవ జాగ్రత్తః స్వప్నతస్తదా నిత్యమేకం సమాధానం స్థితం శాంతస్య తద్విదః. ఈ కారణము చేతనే శాంతుడగు తత్వజ్ఞానికి, అసలు తత్వజ్ఞాని అనేటువంటి వాడు ఎలా ఉంటాడు, దుఃఖాలు, బాధలు మొదలైనటువంటి ఏ భావన లేనటువంటి వాడు నడుస్తున్నా, కూర్చుంటున్నా, మేల్కుతూ ఉన్నా, నిద్రపోతూ ఉన్నా ఎల్లవేళలా ఒకే రకమైన సమాధి సుఖము అనేటువంటిది వర్తిస్తూ ఉంటుంది. కాబట్టే ప్రశాంతుడైనటువంటి ఆత్మవేత్తకు నడుస్తూ ఉన్నా, కూర్చుంటూ ఉన్నా, మేలుకొని ఉన్నా, నిద్రిస్తూ ఉన్నా నిరంతరం కూడా ఏకరసమైనటువంటి సమాధియే కదా. అంటే అటువంటి సమాధి సుఖము తుర్యగా స్థితిని అనుభవిస్తూ ఉంటాడు అని చెబుతూ భేదేప్యభేదనిష్టస్య దుఃఖేపి హి సుఖస్థితే హి సతోప్యేవ సతోజ్ఞస్య కిమన్యాదవశిష్యతే. ఎలాగంటే మాయా నిర్మితమైనటువంటి ఈ యొక్క భేదమందు, మాయ చేతనే నిర్మించబడినటువంటిదే కదా భేదాలు, వ్యత్యాసాలు. అటువంటి భేదమందు నివసిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ భేదాలన్నీ మాయ చేత నిర్మించబడినటువంటివి. దాని యందు నివసించినప్పటికీ కూడా అభిన్నమై, అంటే అక్కడ రెండవది లేనిది అయి ఏకత్వమే కలిగినటువంటి ఏకరసమైనటువంటి ఆత్మయందు తత్పరుడును కల్పితమైనటువంటి శారీరక మనస్సు దుఃఖాల యందు ఉన్నప్పటికీ కూడా కల్పించబడినటువంటి శరీరము,
ఆ శరీరమునందు ఉన్నటువంటి మనసు, ఆ మనసు దుఃఖాలయందు ఉన్నప్పటికీ కూడా అది కల్పించబడినదే కదా. వాడు ఏకరసమాత్రమైనటువంటి ఆత్మయందే తత్పరుడై ఉన్నాడు కదా. అటువంటప్పుడు నిరతిశయానంద రూపమైనటువంటి స్వాత్మయందు వెలయుచూ ఉంటాడు. బాహ్య ప్రపంచమున వర్తిస్తూ ఉన్నప్పటికీ కూడా అభ్యంతరమున వాడు ముక్తత్వాన్ని పొందే ఉంటాడు. ఈ యొక్క బాహ్య సంబంధమైనటువంటి పదార్థజాలానికి ఎప్పుడూ కూడా అంటి ఉండడు. అటువంటి బాహ్యమైన అసత్ప్రపంచము లేనివాడు అగు జ్ఞానికి ఇంకా తీసుకోవలసినది కానీ వదిలిపెట్టవలసినది కానీ ఏదైనా ఉన్నదా అంటే ఏది శేషిస్తుంది? ఏది మిగిలి ఉండదు అని చెబుతూ, అంటే భేదరూప దృశ్యమందు ఉన్నప్పటికీ కూడా అంటే వ్యత్యాసాలతో, భేదాలతో, తేడాలతో ఉన్నటువంటిదే కదా దృశ్య రూపము. ఆ దృశ్య రూపమునందు ఉన్నప్పటికీ కూడా అభేదమందే అంటే ఆ యొక్క భేదము లేని రూపము ఆత్మయందే నిష్ట కలిగి ఉండేటువంటి వాడు. ఈ శరీరము, ఈ మనసు మొదలైనటువంటి వాటికి దుఃఖము కలిగినప్పటికీ కూడా సుఖమందే. ఏ సుఖము? నిత్య నిరతిశయానంద సుఖముతో నిండిపోయినటువంటి ఆత్మయందే స్థితి కలిగి ఉంటాడు. అలా ఉన్నటువంటి వాడు బాహ్య ప్రపంచమున ఉన్నప్పటికీ, బాహ్య సంబంధమైన వ్యవహారాలు సలుపుతూ ఉన్నప్పటికీ కూడా ముక్తుడే అయి ఉండడం వల్ల వాస్తవానికి అక్కడ లేనివాడే అగు జ్ఞానికి ఇంకా ఇతరంగా సాధింపదగింది కానీ వదలదగింది కానీ ఏదైనా మిగిలి ఉంటుందా? అటువంటిది ఏది ఉండదు అనే కదా తెలియజేయడం అనే చెబుతూ, నా సంత్యజతి నాదత్తే కించిద్ వ్యవహరన్నపి హృదయేన బహిఃకార్యే కార్యాయేవతిష్టతే. బాహ్యమునందు సమస్త కార్యాలయందు కూడా అంటే ప్రాపంచక సంబంధమైన సమస్త కార్యాలయందు వ్యవహరిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆత్మజ్ఞానముతో నిండిపోయినటువంటి వాడు ఆత్మజ్ఞాని హృదయముతోడ దేనిని తీసుకొనడు, దేనిని వదిలిపెట్టడు. అటువంటి గ్రహణము కానీ త్యాజ్యము కానీ లేనటువంటి వాడే కార్యాలను వదిలివేసేటువంటి బ్రహ్మమునందే స్థితిని కలిగి ఉంటాడు, కార్యాలను ఆచరిస్తాడు కూడా అని చెబుతూ, జ్ఞాని అయినటువంటి వాడు బాహ్య కార్యాలయందు వ్యవహారము సలుపుచూ ఉన్నప్పటికీ కూడా హృదయము చేతైతే ఒకంతైనా గ్రహించలేదు కదా. వదిలివేశాడా అంటే వదిలిని వేయుడు. యథాప్రాప్తమైనటువంటి వస్తువు యందు కర్తృత్వము లేకుండా కర్తవ్యపూర్వకంగానే ఆ యొక్క కార్యాన్ని, ఫలితాన్ని ఆశించకుండానే చేస్తూ కార్యరహితమైనటువంటి కార్యాలు చేస్తూ కూడా కార్యాలే లేనటువంటి బ్రాహ్మణందే స్థితుడై ఉంటాడు అనే చెబుతూ, యథాహిమస్య శీతత్వం వహ్నేరౌష్ణ్యం తదేదృశః స్వభావస్య భవేన్నిత్యం నత్వాహార్యో గుణోస్య సహ. అటువంటి స్థితి మంచునకు చల్లదనం లాగానే. అంటే అటువంటి స్థితి ఎవరికి ఉంటుంది అంటే మంచుకు చల్లదనం సహజం, అగ్నికి వేడిదనం సహజం. జ్ఞానికి అటువంటి స్వభావమే ఎల్లవేళలా కూడా ఉండి ఉంటుంది కదా, సహజంగా ఉంటుంది. కాబట్టి ప్రయత్నము చేత సంపాదింపబడినటువంటి గుణమైతే కానే కాదు. యస్యేష స్వభావః స్యాన్ననామానస తత్వవిత్ ఏతదేవాజ్ఞత చిహ్నం యదిచ్చ ప్రకృతేతర. ఎవనికైతే ఇటువంటి నిరంతరము కూడా ఆత్మస్థితి అనేటువంటి స్వభావం ఉంటుందో అతడే కదా తత్వవేత్త అవుతాడు. ఎవనికైతే ఇటువంటి స్వభావం లేదో అతడు జ్ఞాని కాడు. ఎలాగంటే ఆత్మకు ఇతరమైనటువంటి పదార్థాల యందు కోరికలు కలిగి ఉన్నట్లయితే అదే కదా అజ్ఞానం యొక్క చిహ్నమై గురుతు అయి ఉన్నది అనే చెబుతూ, ఎవనికై ఇటువంటి నిరంతరమైన ఆత్మస్థితి స్వభావము కలిగి ఉంటుందో అతడే తత్వవేత్త. అటువంటి స్వభావం లేనటువంటి వాడు తత్వవేత్త ఎప్పటికీ కాడు, అజ్ఞానే అవుతాడు. ఆత్మయందు కోరిక లేకుండా ఉండడం అనేటువంటిది, ఆత్మ కంటే ఇతరమైనటువంటి దృశ్యాదుల యందు ఇచ్చగలిగి ఉండడం అనేటువంటిది ఇదే కదా అజ్ఞానం యొక్క చిహ్నము
అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.